తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను కాకినాడ శ్రీపీఠంలో ఉన్నానండి. ఎంత అదృష్టం అనిపించింది. అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారో. పరిచయం అవసరం లేదు. ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు, శ్రీపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. గత 35 సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురువుగారితో మాట్లాడదాం. స్వామీజీ నమస్కారం అండి. నమస్తే. మీ దివ్య చరణాలకు నా నమస్కారాలండి. చాలా సంతోషం. చాలామంది ఇప్పుడు కొన్ని సందేహాలు అడుగుతారు. ప్రశ్నలే ఏకంగా సందేహం అని కూడా కాదండి. అభిషేకాలు చేస్తారు పాలతోటి, ఇలా పంచామృతాలు కావచ్చు. అంత దైవానికి అలా బొమ్మలకి, విగ్రహాలకి మీరు వేసే బదులు పేదవాళ్ళకి అదే పాలు లేకపోతే ఏదైనా పదార్థం ఇస్తే వాళ్ళ కడుపు కూడా నిండుతుంది కదా. మీరు ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నారు? నేను ఇది చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను మీ ద్వారా. మీరు సినిమాకి వెళ్ళి 500 రూపాయలు తగలెట్టుకోకపోతే మళ్ళీ బాగులేదని తిట్టుకొని రావడం, లేదా కొన్ని సినిమాలు వస్తే 1000 రూపాయలు 1500 టికెట్లు పెట్టి మీరు అలా సినిమా చూడకపోతే ఆ 1500 తీసుకుని శుభ్రంగా పాలు కొంటే, మినిమం మంచి పాలు కొన్నామనుకోండి, ఓ 60 రూపాయలు 70 రూపాయలు పాలు అనుకోండి. ఎన్ని లీటర్లు వస్తాయి పాలు? సుమారుగా ఒక 30 లీటర్లు వస్తాయి. 1500కి 50 రూపాయలు అనుకున్నా కూడా మనకు 30 లీటర్లు వస్తాయి కదా. 30 లీటర్ల పాలు మరిగించి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పాపం రోగిష్టులకి ఇవ్వచ్చుగా. ఒక్క సినిమా 2.5 గంటల సినిమాలో నువ్వు ఎగరగొట్టే 1500, 500, 1000 తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టచ్చుగా. పెట్టడు. వాళ్ళే మాట్లాడతారు ఇవన్నీ. ఆ విభాగం వేరు. ఆ సేవ మనుషులకి చేసే సేవ మనుషులకి చేస్తాం. దైవానికి చేసే సేవ దైవానికి చేయాలి. జంతువులకి చేసే సేవ జంతువులకి చేయాలి. నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు. గోవుకి నువ్వేమైనా అన్నం పెట్టావా? నువ్వు గోవుకి ఏమైనా అన్నం పెట్టావా? దాన్ని నరుకుతుంటే గుడ్లు అప్పగించుకు చూస్తున్నావు. దాన్ని తీసుకెళ్ళి నరికి తింటుంటే నువ్వు గుడ్లు అప్పగించి చూస్తున్నావు. దాన్ని కాపాడుకోగలుగుతున్నావా? లేదు. అలాగనే ఈ సేవ కూడా ప్రకృతిలో జంతువులకి, పశువులు, పక్షులు. ఒక ఆయన ఉన్నారమ్మా, నాకు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకు. నేను ఎప్పుడు ఎక్కడ ఏది గొప్పదున్నా, ఏ మంచిదున్నా దాన్ని వెంటనే దాని గురించి తెలుసుకుని దాన్ని అడాప్ట్ చేయాలనుకుని చాలా ప్లాన్ చేస్తాను. దాన్ని ఇంకొద్దిగా అప్గ్రేడ్ చేసి చేయాలని. ఒక ఆయన చెన్నైలో, తమిళనాడులో ఒక ఆయన రోజు ఆయన డ్యూటీ ఏంటంటే 4000 చిలకలకి భోజనం పెడతాడు. రామచిలకలు. అసలు సిటీలో అన్ని చిలకలు వస్తాయా? నిజమండి. తడి బియ్యాన్ని తడిపి గోడ మీద అలా వేస్తారు. కాదు, ఇది బియ్యం తడపడం కాదు, అదేదో వండేసి పెడతాడు. ఉండలు చుట్టేసి ఇలా పెట్టుకుంటాడు. అవన్నీ వచ్చి తినేస్తే వెళ్ళిపోతాయి. 365 రోజులు ఆయన డ్యూటీ ఇది. ఆయనకి ఏదన్నా ఎప్పుడైనా వర్షం పడితే కొద్దిగా టైం అటు ఇటు అవుతుంది, కానీ ఆపడు. ఆయన ఒక ఉపాసన చేస్తున్నాడు. 4000 బిడ్డలు అంటాడు ఆయన. నాకు 4000 మంది పిల్లలు అంటాడు. ఆయన డబ్బులో పెద్ద భాగం తీసి ఆయన ఖర్చు పెట్టి చేస్తున్నాడు. నాకు నిజంగా ఆయన ఆదర్శవంతుడు. ఆయన ఏమి దేవుడికి ఎందుకు పోస్తున్నా అడగడు. మంచి పని చేసేవాడు వేరే పనిలో బుర్ర పెట్టి దాన్ని ప్రశ్నించేటువంటి ఆలోచన వాడికి రాదు. నేను చేస్తున్నాను, నేను చేసుకుంటూ పోవాలి, నా దాంట్లో ఇంకా మంచిని ఎలా మెరుగు. ఇవన్నీ పనికిమాలినోళ్ళు, ఏం చేతగానోళ్ళు, లేదా అవతల వాళ్ళని విమర్శించాలని వేలు పెట్టాలనుకునేవాళ్ళు, లేదా ఏదో కాలక్షేపానికి ఆ బుర్రలో స్క్రూ లూజ్ అయిన వాళ్ళ మాటలు నా దృష్టిలో. అంతే. దేవాలయాల నిర్మాణాల విషయంలో కూడా అప్పుడు ఇలాంటి వాదనలే వచ్చేవి. అంతంత ఖర్చు పెట్టి నిర్మాణాలు ఎందుకు చేస్తున్నారు, ఇన్ని కోట్లు పెట్టి? మరి వీళ్ళ ఇంట్లో బాత్రూమ్, టాయిలెట్ కట్టాలంటే 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టి, ఏది మన చెత్త బయటికి పోవడానికి సింకు, దానికి 20 లక్షల, ఏది మన కడుపులో ఉండే చెత్త బయటికి పోవడానికి అది ఫ్లష్ చేస్తాం మళ్ళీ, దానికి 20 లక్షలు కావాలా నీకు? అక్కడ మంచి యాంబియన్స్ ఉండాలి, లైటింగ్ ఉండాలి, మంచి వాసన ఉండాలి. నువ్వేమైనా అక్కడ పడుకుంటావా? బెడ్రూమ్ కాదు కదా. జస్ట్ వెళ్ళి నీ చెత్తను వదిలేసి ఫ్లష్ చేసి, నువ్వు పళ్ళు తోముకుంటే నీ చెత్తను వదిలేసి, స్నానం చేస్తే నీ మురికంతా వదిలేసి రావడానికి నీకు 50 లక్షలు, 1 కోటి రూపాయలు కావాలా? నేను గుడి కడితే మాత్రం ప్రశ్న. నిజమేనండి, ఇలాంటివి చాలా. ఒక గుడి కడితే ఎంతమంది చెత్తలు క్లీన్ అవ్వడానికి అది ఒక గొప్ప సంస్కారవంతమైన క్షేత్రం అవుతుంది. అதாவது నీ పొట్టలో చెత్త తీయడానికి, నీ మూతిలో చెత్త తీయడానికి, నీ చర్మ గ్రంథుల నుంచి చెత్త తీయడానికి 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టి నువ్వేమో బాత్రూమ్, టాయిలెట్ కట్టుకుంటా. వాట్ ద హెక్ దట్ ఈస్? ఆలోచన విధానం ఏదైనా లేదు, ఇది చెప్పాలి.
ఇలా చెప్పాలి, నువ్వు 1 కోటి రూపాయలు నీ చెత్త కడగడానికి, కానీ ఇక్కడ ఎంత మందికి చిత్తశుద్ధినిచ్చేది. లోపలికి వెళ్ళగానే ఇప్పుడు మీరు చూస్తే కదలబుద్ధి అవ్వదు. ఎంతమంది పిల్లలతో సహా వచ్చి అలా కూర్చుంటారు, ఏం ఆశించారు, అక్కడ కూర్చుంటారు అలాగా, ఆ మెడిటేటివ్ మూడ్లోకి వెళ్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం, నాకు ఏసీ కాదు కావాలి, అక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చిన వాడు చల్లగా ఉండాలి, అక్కడ పెట్టించాలి. బయట ఉంది. మొత్తం అన్నీ ఏసీలు పెట్టి, ఎందుకంటే అక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చిన వాడు గణపతి అది చూసుకుని అలా కూర్చుని ధ్యానం, వాడికి చల్లగా ఉండాలి, వాడికి ఒక చిన్న వాతావరణం ఉండాలి. నేను పెద్ద ఏసీ రూమ్ పెట్టుకుని పడుకుని దొల్లితే ఉపయోగం ఏంటి? ఓకే, మన కంఫర్ట్ ఆలోచించుకోవడం తప్పు కాదు, కానీ నా ఆలోచన ఏంటంటే నేను ఒక్కడే కంఫర్టబుల్గా ఉండాలని అనుకుంటే ఎంత బాగుంటుందో నాకు. అక్కడికి అమ్మ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి అమ్మ బిడ్డే కదా, ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడు కావచ్చు, ముసలి కావచ్చు, చిన్నది కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు సుఖంగా ఉంటే అమ్మకి ఎంత ఆనందంగా ఉంటుంది. నేను అలా భావిస్తా. వాళ్ళకి బయటికి వెళ్ళారు, అలా దొన్నెలో ప్రసాదం పెడితే తిన్నారనుకోండి, వాళ్ళకి సరిపోలేదు, మళ్ళీ దొన్నె అడిగితే మళ్ళీ పెడతాను, నేను పెట్టమంటాను. ఎందుకంటే నాకు ఒక అనుభవం ఏంటంటే, మన ఆశ్రమానికి ఒక అతను వచ్చాడు, నేను చూశాను. భార్య 2 పిల్లలు వచ్చారు, 12,000 కట్టాడు ప్రసాదానికి. ఆ పిల్లల మీద 3,000, ఈ పిల్లల మీద 3,000, భార్య మీద తన మీద అలా 3-4 12,000 కట్టాడు. మేము ఆయన నుండి ఎందుకు ఏంటనంటే, ఈ అబ్బాయికి తల్లి తండ్రి లేరటండి, కాకినాడలో ఎక్కడో చదువుకునేవాడు, ఎక్కడో ఉండేవాడు, కానీ భోజనం చేయాలన్నా డబ్బులు ఉండేవి కాదట. శ్రీపీఠానికి వస్తే ఉదయం పూట ఆ దొన్నెల్లో ప్రసాదం తీసుకుని పొంగలి, పులిహార ఏదో ఒకటి పెడతాం కదా, అది 3 అయితే 3, 4 అయితే 4 తినేసేవాడట. ఇక మధ్యాహ్నానికి సరిపడే తినేసేవాడట. ఇక మధ్యాహ్నం అక్కడెక్కడో పెడతారు, ఏదో ఒకటి స్కూల్లోనే ఎక్కడో తింటారు కదా, ఇంకా సాయంత్రం వచ్చి స్నానం చేసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చి ఓ 3, 4 తినేసేవాడట దొన్నెలు. నేను అలా పెరిగాను, నాకు ఈ అమ్మవారి అన్నం పెట్టింది. నేను ఈరోజు ఇంత పెరిగి పిల్లలు, నా భార్య బాగుందని అంటే నేను 10 మందికి అమ్మవారి ద్వారా పెట్టించాలి కదా. నాలాంటి వాడు ఎవడొచ్చి ఇక్కడ తింటాడో తెలియదు, నా జన్మకు అమ్మ అన్నం పెట్టింది కదా అని అంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు తిరిగింది. అంటే మనం చేసే పనిలో ఒక పాపం నిస్సహాయ స్థితిలో ఉండేవాడికి అమ్మవారి పేరిటనే కదా జరిగింది. నేనేం పెద్దోడినిగా గొప్పోడిని కాదు, అక్కడ పెట్టేవాళ్ళు గొప్ప కాదు, చేసేవాళ్ళు గొప్ప కాదు, మేమందరం సేవ చేస్తున్నాం. కానీ అమ్మ అనే ఒక్క పేరుతో ఒక గొప్ప కార్యం జరిగిందిగా, దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయలేవు? వచ్చిన వాళ్ళకి ఇలా ప్రసాదాలు పెట్టేస్తే గొప్పనా, ఆ గుడి అలా కట్టేస్తే గొప్పనా? ఏదీ గొప్ప కాదు, అసలు నువ్వు బతకడమే గొప్ప కాదు, నువ్వు బతకడమే పెద్ద దిబ్బ, గొప్ప కాదు, ఏం పెద్ద మాట్లాడితే. కాబట్టి ఒక కార్యము, ఒక ఉన్నతమైనటువంటి కార్యము, ఉన్నతమైన సంస్కారంతో ఆలోచించి వెళ్ళే వాళ్ళకి ఇంకొకరిని విమర్శించే సమయం కూడా ఉండదు, ఆలోచన పుట్టదు. ఎందుకంటే వాడికి టైం వేస్ట్ చేసుకోడు. వాడి దీర్ఘమైన ఆలోచన, వాడి సుదీర్ఘమైన ప్రయాణం, వాడి యొక్క ఒక గాఢమైనటువంటి గుహ్యమైనటువంటి వాడి విచారణ, వాడు చాలా ఒక హయ్యర్ ప్లేన్ ఆఫ్ స్టేట్లో ఉంటాడు. బట్ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇలా చెప్పేటువంటి వాళ్ళని చూసి మంచి చేయాలనుకునే వాళ్ళు వెనకడుగు వేయకూడదు, ధైర్యంగా ఇంకా వాడు అన్నా అంటే మనం ఇంకా రెట్టించి చేయగలం. నా నేచర్ అది, నేను బంతి లాంటి వాడిని, కొడితే మళ్ళీ తిరిగి అంతే స్పీడ్ మీద రివర్స్ వస్తుంది. అలాంటి నేచర్ నాకు, అంటే చెయ్యాలి అంతే. చాలా మంది వెనకడుగు వేసేది ఇక్కడే, భయపడతారు, ఎందుకులే మళ్ళీ ఏదో అంటారు, విమర్శిస్తా, ఐ డోంట్ కేర్. మంచి చేసిన చెడే ఎదురవుతుందనే ఆలోచన ఏమీ రాదు, వస్తే రాని అంతే అంటారు. ఐ డోంట్ కేర్. అలా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇలా కనిపిస్తూ ఉన్నారు. అంటే మనం ఏం చేసినా అనడానికి సమాజం ఉంటుంది, దాన్ని మంచిగా చూసి మంచిగా గుర్తించి మంచిగా పొగిడే సమాజం ఉంటుంది, దాన్ని వక్రంగా ఆలోచించి వక్రంగా చెప్పే సమాజం ఉంటుంది. లేదా మనం చేసే దాంట్లో ఏమైనా అవకతవకలు, లోటుపాట్లు ఉంటే దాని మటుకే చూసి మిగతా మంచంతా చూడకుండా అక్కడే ఆగిపోయే సమాజం ఉంటుంది. ఇలా అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. మనం ఎందుకు వచ్చాం, మన పర్పస్ ఏంటి, మన శక్తి ఏంటి, మన టార్గెట్ ఏంటి, మన లక్ష్యం ఏంటి, అది చేస్తున్నామా లేదా, అది సాధిస్తున్నామా లేదా, నేను ఎప్పుడు దానికి ట్యూన్ అవుతాను. మీ సంకల్పాలు ఏంటి గురువు గారు, ఏం చేద్దామనే ఆలోచన ఉంది? నా సంకల్పం ఏంటంటే, ఒక సన్యాసిగా ఒక సంస్కరణ ఆలోచన చేస్తాం. సన్యాసి ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఉంటే ఏదైనా ఒక సంస్కరణకి ఆలోచన చేయాలి, అంతేగాని రెగ్యులర్ మోసలో పోసి తప్పైనా ఒప్పైనా అందులోనే ఉంచేసి దాన్ని అలా పడేసిపోవడం నాకు ఇష్టం కాదు. ఒక సంస్కరణ, సమాజం ఇలా వెళ్తుంది, వెళ్ళే దారిలో ఎక్కడో చిన్న చిన్న అడ్లున్నాయి, అవి తొలగించి సమాజాన్ని ఇంకా మెరుగుపరిచి ఇంకా సంస్కరణతో దాన్ని ముందుకు నడిపించాలనేది ఒక ఆలోచన.
సమాజంలో నేను లేననుకోండి, నా ఆత్మ ఉద్ధరణ. సమాజంలో ఉన్నది నాకు ఉంటుంది లోపల, కానీ సమాజంలో ఉన్నంత వరకు సమాజంతో నాకు అనుబంధం ఉంది కాబట్టి, నా బాధ్యత కాబట్టి, నేను ఇక్కడ తిని బట్టగట్టి బతుకుతున్నాను కాబట్టి, ఈ సమాజం నన్ను కాపాడుకుంటుంది కాబట్టి, ఆ సమాజం పట్ల నేను తిరిగి చెల్లించుకునేటువంటి కృతజ్ఞత ఏంటనంటే ఒక సంస్కరణ. సమాజము వదిలేశాను, అన్నీ అయిపోయాయి, నేనుగా ఉన్నాను అనుకోండి, సమాజంతో సంబంధం లేదు, ఉద్ధరణ, నా ఉద్ధరణ కోసం నేను కూర్చుంటాను. సన్యాసికి ఇవి రెండే ఉంటాయి, ఆత్మ ఉద్ధరణ, సమాజంలో సంస్కరణ. సో ఇది రెండింటినీ వదిలి మిగతావి ఏది పట్టుకుంటున్నా అంటే దీనికి అనుబంధంగా దీనికోసం సహకరించే దాన్ని పట్టుకోవాలి, కానీ దీనికి ఈ రెండిటికి వ్యతిరేకంగా వెళ్ళేది పట్టుకోవడం వల్ల ఏది ఉపయోగం ఉండదు. కాబట్టి నా సంకల్పం కూడా అదే, సమాజంలో ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక విలువని, ఎందుకంటే కొన్ని సంస్కరణలు మనం చెబితే సమాజం జీర్ణించుకోలేదు, మనల్ని హింసిస్తుంది, మనల్ని బాధ పెడుతుంది, మనల్ని చీత్కరిస్తుంది, మనల్ని హేయంగా చూస్తుంది, అయినా నిలదొక్కుని నిలబడాలి. ఆ ఆత్మశక్తిని కోల్పోకూడదు మనం. ఎందుకంటే సమాజం చంటిపిల్ల లాంటిది, దానికి తెలియదు కదా. మనం దానికి టీకా వేస్తున్నా, ఇంజక్షన్ వేస్తున్నా అని ఇలా చూపించుకుంటుందా, అరిచి గీబెట్టి గోల చేసి అవసరమైతే కాలుతో కొట్టి చేత్తో రక్కి ఇవన్నీ చేస్తుంది. సమాజం యొక్క సహజ స్థితి, దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మనకు ఎక్స్ట్రా అవున్స్ ఆఫ్ కంపాషన్ కావాలంటారు మా గురువు గారు. ఈ సమాజంలో ఉండి సమాజాన్ని మనం సమాజంలో భాగస్వాములై సమాజంలో ఉండి ఈ సంస్కరణ దిశగా ఆలోచించాలంటే మనకు ఎక్స్ట్రా అవున్స్ ఆఫ్ కంపాషన్ ఉండాలి. అలా ఉంటేనే అవి రీచ్ అవుతాము ఆలోచన. మీ సంకల్పంలో భాగంగా తదుపరి కార్యక్రమం ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ప్రధానంగా ఏంటనంటే మన సనాతన ధర్మము ఏదైతే గొప్ప ధర్మం ఉందో ఇది అనంతమైనది. అసలు దీంట్లో దిగితే ఇది ఎటు వెళ్తున్నామో, ఎప్పుడు వస్తామో, ఎక్కడ తేలుతామో కూడా తెలియదు, అనంతం. కానీ రాబోయే తరాలన్నీ కూడా చాలా చాలా మైక్రో లెవెల్లోకి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఉదాహరణకి ఒకప్పుడు యూట్యూబ్లో గంటసేపు ప్రవచనం వినేవాళ్ళు, తర్వాత అదంతా తగ్గిపోయి 10 minutesకి వచ్చేసింది. తర్వాత ఇప్పుడంతా 1 minute షార్ట్ రీల్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇచ్చే ఇంటర్వ్యూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది వింటే అవి 100K 200K 300K వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. అదే మీరు నేను చెప్పింది షార్ట్ కట్ చేసి పెట్టారనుకోండి, ఓ 1 millionకి వెళ్ళిపోతుంది కదా. 100K వితిన్ 2 daysలో వెళ్ళిపోతుంది షార్ట్. అంటే సమాజం ఎలా వచ్చింది అంటే అంత దీనికి వచ్చేసింది. అర్థమైంది మీకు? ఏంటి చాలా ఫాస్ట్ అని కాదు, ఈ వేలుతోటి తిప్పేస్తుంటారు, ఫ్రేమ్స్ అన్ని మార్చేస్తారు, ఇలా అలా 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 తీసేస్తుంటే మొత్తం మారిపోతుంటుంది. అంటే వెరీ 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 మైక్రో లెవెల్లోకి వెళ్ళిపోతుంది సమాజం. అండ్ దే ఆర్ షార్ప్ ఆల్సో. వాళ్ళు చాలా ఇంతకు ముందులా కాదు, దే ఆర్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఇన్ఫర్మేషన్ చేతిలో అరచేతిలో బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఏదో ఒకటి కొడితే సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో యూ కెనాట్ మిస్గైడ్ దెమ్. అందుకని నేనేంటంటే చాలా ఆలోచించి ఆచితూచి ఇంత సనాతన ధర్మాన్ని వాడికి నక్షల్లో క్లుప్తంగా వాడికి ఇవ్వాలంటే, కన్ఫ్యూజన్ లేకుండా మంచి కన్క్లూజన్ ఇవ్వాలంటే ఏం చేయాలి, దాని మీద వర్క్ చేస్తుంది. ఇది నా టార్గెట్. ఇది ఎందుకంటే వేదవ్యాస మహర్షి చేసిన తపస్సు, వాల్మీకి చేసిన తపస్సు, వశిష్ఠ విశ్వామిత్రాదులు చేసిన తపస్సు, సప్తఋషులు మన ఋషి మండలమంతా చేసిన తపస్సు, వివేకానందుడు, రమణ మహర్షి, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వీళ్ళందరూ సామాన్యులేం కాదు. ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు, సన్యాసులు, మేధావులు, కాళిదాసులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చేసిన తపస్సు, వాళ్ళు అందించినటువంటి గొప్ప వాంగ్మయము, ఇది వృధా కాకూడదు. కానీ దీని గొప్పదనము తెలుసుకునేదానికి ఈరోజు సమాజానికి సమయం తగ్గిపోతుంది. అందుకని నేను ఏం చేయాలనుకున్నాను, ఇంతటి దాని తాలూకా గొప్పతనాన్ని నేను వాడు టక్కుమని క్యాచ్ చేయగలిగేలాంటి ఒక సూత్రం తయారు చేస్తుంది. చాలా షార్ట్గా పట్టుకునేలాగా తయారు చేస్తుంది. ఎంత సమయం పట్టచ్చండి? అది నేను వర్క్ చేస్తున్నాను, అయిపోతుంది. నా లక్ష్యమే అది. అది ఇస్తే ఇప్పుడు 1 minute షార్ట్ చూసిన తర్వాత వాళ్ళకి నచ్చింది అనుకోండి,
దాన్ని వెతుక్కుని మొత్తం 1 అవర్ ఇంటర్వ్యూ వాళ్ళు వింటారు కదా, దాని ద్వారా ఇటు వస్తారు. కాబట్టి నాది ఒక ముఖద్వారం లాగా వాళ్ళకి పని చేయాలి. రెండోది, నాది ముఖద్వారం కదా అని తక్కువలో పెడుతున్నాను కదా అని అరకొర కాదు, కంప్లీట్ ఉంటుంది, మళ్ళీ పరిపూర్ణత్వం ఉంటుంది దాంట్లో. అది ఒక తృప్తిని ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకు చాలు, కావాల్సింది నాకు దక్కిందనే ఒక పరమపూర్ణమైనటువంటి తృప్తిని ఇస్తుంది. అలా వర్క్ చేస్తున్నాను. నా టార్గెట్ అది, ప్రధానమైన టార్గెట్. త్వరలో అది గుర్తవ్వాలి, మా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురువుగారు. ధన్యవాదాలండి.